అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. అటు రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. అటు రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు తెలంగాణ కేబినెట్ పలు కీలక అంశాలపైన ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అనేక అంశాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కేబినెట్ లో అటు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విలీనానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒకసారి మనం చూడొచ్చు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి కావచ్చు జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అందుకు అవసరమైనటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా జిహెచ్ఎంసీకి వెంటనే కూడా ఈ అంశం పైన టేబుల్ ఐటమ్ కింద పంపడం జరిగింది. వెంటనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ లో ఇది అంశం పైన టేబుల్ ఐటమ్ గా చర్చ జరిగింది. ఆమోదించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కమ్లతో పాటుగా కొత్తగా 3వ డిస్కమ్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, దాంతో పాటుగా సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు, పవర్ కనెక్షన్లని కూడా కొత్త డిస్కం పరిధిలోకి తీసుకొస్తా ఉన్నారు. దాంతో పాటుగా 3వ అంశం చూస్తే మాత్రం రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలను కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా 4వ అంశం చూస్తే మాత్రం సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. దానికి అనుగుణంగా 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలనేది కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 ఏళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లను కూడా పిలవాలనేది కూడా కేబినెట్ నిర్ణయించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా 5వ అంశం రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు తమకు అవసరమైన విద్యుత్తును తమంతట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా 6వ అంశం చూస్తే మాత్రం రామగుండ థర్మల్ పవర్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. దాంతో పాటుగా పాల్వంచు, మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని కూడా అధికారులకు సూచించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాంతో పాటుగా 7వ అంశం హైదరాబాద్ లోని అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇటీవల అక్కడ పనులను కూడా చేసే విధానాన్ని అధికారులు ఏదైతే అధ్యయనం చేసి రావడం జరిగింది. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపుగా 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క 8వ అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం పెద్ద నల్లబల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని ఏదైతే నిర్మాణానికి సంబంధించి
20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 9వ అంశం చూస్తే మాత్రం ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటుగా ఏదైతే కొత్తగా 6 ఐటీఐలు ఏటీసీలను ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద క్యాబినెట్ అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూరు ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్, లోకల్ బాడీల కింద ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది కూడా ప్రభుత్వం ప్రతిపాదనలను వెంటనే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి పంపడం జరిగింది. వెంటనే టేబుల్ ఐటమ్ కింద ఏదైతే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన విలీన ప్రక్రియ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సభ టేబుల్ ఐటమ్ కింద ఏదైతే సవరణలు చేయడం జరిగింది, దాని మీద చర్చ చేయడం జరిగింది. వెంటనే ఫైనల్ బిల్లింగ్ కూడా తయారు చేసి ఆమోదింపడానికి కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. మరోపక్క కేబినెట్ లో కూడా ఈ రోజు విద్యుత్ కి సంబంధించి కావచ్చు, కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా జిహెచ్ఎంసీలో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కి సంబంధించిన విలీన ప్రక్రియకు సంబంధించిన అంశం కావచ్చు, స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సంబంధించిన స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు, ఇలా అనేక అంశాలు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ రోజు ప్రభుత్వం మాత్రం కేబినెట్ లో అనేక కీలక అంశాలను తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు చూస్తే మాత్రం అత్యధిక నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఈ కేబినెట్ లోనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.